హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్. ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో కామ్రేడ్ శ్రీ తెంటు సుధాకర్ గారికి కన్నీటి వీడ్కోలు తెలియజేస్తూ ఇక్కడ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. చూడండి, మావోయిస్టు అగ్రనేత అయినటువంటి మన తెంటు సుధాకర్ గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన మన ఎన్కౌంటర్లో మరణించారు. ఆ విషయాలన్నీ కూడా మీకు ఒకసారి వారి కుటుంబ సభ్యులతో తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మా అక్కగారైన స్వర్ణకుమారి మా తమ్ముడైన లక్ష్మీనరసింహాచలాన్ని చదివించుకునే ఉద్దేశంతోనూ తన పాపనిచ్చే ఉద్దేశంతోనూ చదివించడానికి తీసుకెళ్ళింది. వాడు 6వ తరగతి నుండే వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తే మా బావగారు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళేవారు. తర్వాత ప్రగడవరంలో కొన్నాళ్ళు చదివారు, 10th క్లాస్ వరకు. అక్కడ డిబేట్ క్లాసుల్లోని మాట్లాడే విధానాన్ని బట్టి, ఆ డిబేట్ క్లాస్ దీన్ని బట్టి అందులో డ్రాప్ అవ్వాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ప్రిపేర్ అయ్యాను. ఇంటర్లో నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ఇంటర్లో కూడా అలాగే చేశాను. రామచంద్రపురం డిగ్రీ చదివేటప్పుడు అందులో నుంచి చాలా వరకు నీటికి ఆటికి తీసుకెళ్ళేవారు అనుకుంటా. తర్వాత విజయవాడ ఆయుర్వేద కాలేజీలో 4 సంవత్సరాలు చదివారు. అప్పటికి బాగా దానిలోకి రాడికల్స్లో ఇదైపోయారు. ఆ రాడికల్స్లో ఇదైన తర్వాత మా నాన్నగారు వచ్చి వస్తే క్యాన్సర్ మద్రాసు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతుంటే 4 రోజుల ముందుగా వచ్చి మాతో పాటు ఉన్నాడు. ఆ 4 రోజుల్లో కూడా వాడి ఫ్రెండ్స్ అంతా వచ్చి నువ్వు ఎక్కడ ఉండిపోతే ఎలాగా తేరా మాతో అనుకుని తీసుకెళ్ళిపోయారు. ఒకసారి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పేపర్లు రాయనీయకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరీక్ష రాయనీయకుండా తీసుకెళ్ళిపోయారు. అప్పటి మాత్రం మాకు తెలిసింది ఇదేంటో ఎలా చేసేయడానికి తినేవాళ్ళం. అప్పటి నుంచి చాన్నాళ్ళు మాకు కనబడదు, మాకు టచింగ్ లేదు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు, ఇదంతా అప్పటికి రాలేదు మా దగ్గరికి. ఆ తర్వాత మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒంగోలులో దొరికి నెల్లూరు ఎస్ఐ గారు మాకు ఇంటికొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మార్చాము. ఇక్కడ సదుపాయాలు కుదరక మీరు వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు అని చెప్పి 2 సార్లు వెళ్ళాం. అప్పటికే నాకు బట్టలు కూడా లేవంటే బట్టలు కూడా కొనేసాం. అంత జరిగింది. తర్వాత రాజమండ్రి జైలు తర్వాత మా నాన్నగారి దగ్గర అదే తర్వాత టచ్చింగ్లో లేవంట. ఎప్పుడైనా సిబిఐ వాళ్ళు ఏలూరు వాళ్ళు మాత్రం 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వచ్చి మీరందరూ అన్నదమ్ములు, తండ్రి పేరు ఏంటి, అక్క చెల్లెల పేర్లు, మా బావగారి పేర్లు తెలుసుకొని రాసుకొని సంతకం పెట్టించుకొని మాత్రం 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వచ్చి సంతకం పెట్టించుకున్నారు. క్రిందటి నెలలో కూడా వచ్చారు, సంతకం పెట్టించాను. తర్వాత నిన్న కూడా వచ్చారు. మొన్న వచ్చి రేపు ఎల్లుండో రావాలనుకున్నానండి, ఈలోగా ఇలా జరిగింది, ఇలాగని తెలుసా మీకు అని చెప్పారు. నాకు తెలిసిందండి. క్లాస్ అక్కడికి వెళ్ళి తీసుకురావాలనుకున్నాం, వాడు ఇస్తే తీసుకొద్దాం అనుకుంటున్నాము అని అంటే వెళ్ళి తీసుకొచ్చాం. నాన్నగారమ్మ గారు ఏం చేశారు? వ్యవసాయం. ఎంతమంది అండి పిల్లలు? మేము 6. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 2 అమ్మాయిల తర్వాత 2 మగపిల్లలు, నేను 4వ వాడిని. తర్వాత మా చెల్లి, తర్వాత మా తమ్ముడు సుధాకర్ గారు చిన్న అందరికీ ఆఖరివాడు. ఇక్కడ మాత్రం మా ఊళ్ళో మాత్రం అందరూ సంటి అనేవాడు. అసలు పేరు లక్ష్మీనరసింహాచలం, రిజిస్టర్ పేరు.
తర్వాత సుధాకర్ అని పెట్టుకున్నాడు. నా పేరు ఆనందాన్ని పిలిచేవారు. ఆయన చాలా పేర్లు పెట్టుకున్నాడు అని తెలుసు నాకు. అయితే మనకి చెప్పి తెలుసు కానీ మనం చేయగలిగింది వాడుకున్న తర్వాత. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? చిన్నప్పుడు మామూలుగా పిల్లలతో ఆడుకునేవాడు, చేసేవాడు. తర్వాత ఏదైనా వ్యవసాయం పని కానీ ఏదైనా వస్తే అంత సులువుగా కూడా చేసేవాడు. తేలిక మనిషి, సులువుగా చేసేవాడు. కానీ నాకు ఇది కష్టం అనే మాట అనేవాడు కదా. ఇంట్లో పిల్లల దగ్గర చాలా క్లోజ్గా బాగుంటాడు. మీకు మధ్యలో ఇంకెప్పుడు కలవలేదంటారా? గత 4-5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు మీకు ఎప్పటి నుంచి? ఇప్పుడు వరకు ఏమి లేదండి. చర్చలు జరిగింది 2004 కదండి. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ కానీ ఏవి ఎలాంటి సంబంధ బంధాలు కానీ కలవడాలు కానీ ఏమీ లేవు. 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన చర్చలు. అప్పుడు ఆయన వెళ్ళానండి, నేను అన్నయ్య వెళ్ళాను. నాన్నగారు వెళ్ళమంటే అప్పుడు 2004లో చర్చలు అప్పుడు మీరు వెళ్ళి చూసారా? మాట్లాడారా? నేను కూడా గుర్తుపట్టలేదు, ఆయనే గుర్తుపెట్టి మాట్లాడారు. అప్పటి నుంచి మళ్ళీ సంబంధ బంధాలు అయితే ఏమీ లేవు. ఫోన్లు కానీ కమ్యూనికేషన్స్ కానీ ఏమీ లేవు. నాటికి ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ఎదురు పోలీసులు రావడం, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం కామన్. ప్రతి క్షేమ చెప్పుకుందంటే ఎక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం మాత్రం జరిగేది ప్రతిసారి. అంటే మాకు ఎలాంటి సంబంధం అయితే లేదు, రక్త సంబంధం కానీ అక్కడి నుండి పార్టీ పరంగా కానీ ఇక్కడి నుండి కానీ ఏమి సంబంధ బంధాలు అయితే కానీ ఇంటర్ చదివేటప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళ అక్కగారిని చదివించడం, పెళ్లి చేస్తామని పెద్ద అమ్మాయికి ఇద్దాం బయటికి ఇక అన్నీ జరిగింది. 10th క్లాస్లో ఫోటో ఉంది కదా, ఫోటోని గీరేసి అని చెప్పారు. వచ్చారండి. వచ్చిన తర్వాత 2 రోజులు ఉన్నారండి. 3వ రోజు వచ్చి పార్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఆరోగ్యం బాగా కానీ చనిపోయినప్పుడు కూడా 2014లో ఆవిడ పోయింది, మా అక్కగారు వాళ్ళమ్మ. అప్పుడు కూడా రాలేదు. అదండి జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి వైద్యం చేయించడం కోసం 2 రోజులు ఉన్నారు. మీ మద్రాసు తీసుకెళ్ళిపోతున్నాం అంటే తెలిసిందంటే వచ్చారు. 3వ రోజు అప్పుడు మరి పోలీసు వాళ్ళు తెలవలేదు, ఆయన గారు వచ్చేసారు. ఇక ఏది రాని ఆ రాత్రి వచ్చి తీసుకెళ్ళిపోయారు. పగల డైరెక్ట్గా రావడం లేదు. 2 రోజులు, 1 రోజు ఉన్నారు. ఆ 2వ రోజుని ఇంకా బయటికి తీసుకెళ్తామని వెళ్ళారు. ఇంకా 3వ రోజున మొక్క పడుతుంది. వరకు ఇంకా దాని గురించి ఇంకా ఎవరు ఇంకేది చేసేలేదు. ఎంతమంది విజయవాడ వచ్చినా ఎవరు వచ్చినా మేము చెప్పిన రోడ్డే. మా బిడ్డను మాకు అప్పు చెప్పన్నాం, అది కూడా చేయలేకపోయారు. నేను ఎంఆర్ఓ దగ్గరకు కానీ ఆర్టీఓ ఆఫీస్కి కానీ మొత్తం అన్నీ తిరిగాం. విఆర్ఓ దగ్గరికి కానీ ఒక సంతకం పెట్టిన లేరు. అసలు తీసుకురావద్దని చెప్పారు. మేము తెగించి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు పోలీసులు మాత్రం తీసుకురావద్దు, మేము సంతకం పెట్టమన్నారు. విఆర్ఓ గారు కూడా మ్యాటర్ రాశారు. రాసిన తర్వాత కూడా ఎంఆర్ఓ సంతకం పెట్టాలి, ఆవిడ రాలేదు. 2 రోజులు ఈ బక్రీద్ని ఆదివారం సెలవులు వచ్చాయి కదా. సర్లే మీ సెలవులు వచ్చి మీరు చూసుకుంటే అన్నింటికి అలా ఉంటాయండి అని మేము డైరెక్ట్గా నేను వెళ్ళాలని వెళ్ళాము. అక్కడ కూడా ఆడ చేయవలసిన అన్నారు. బూతులు కూడా ఆడారు. డబ్బులు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు అన్నారు. మేము అవన్నీ మేము చేయలేదండి. మా ఇంటికి రండి, మా ఊరు మొత్తం చూడండి, ఎంక్వైరీ చేసుకుందా అన్నారు. అక్కడ సీఏ వెళ్ళొచ్చండి, ఆడవాళ్ళే అందరూ మాట్లాడడం ఆ మాట అన్నారు. నీకు అవసరమైతే రా మాత్రం, నేను కట్టుకుని చూపిస్తాను అని చెప్పేస్తాను. అంటే మాకు అందరూ లక్షలు ఇచ్చారని కదా బాధ. మరి ఆ రివార్డు తీసుకొని సంపించారేమో, ఎవరు కాదంటారండి. లేకపోతే చచ్చిపోయిన మంచి కాదు, జరిగే మంచి కాదు. ఎవరో తీసుకొచ్చారు, ఏమందో కలిపి పట్టేశారు, శుభ్రంగా చిత్త కొట్టించారు.
అసలు అంటే మీకు ఆయన ఎన్కౌంటర్ అనుకుంటున్నారా లేకపోతే అది నేను ఎవరు చంపించారు ఈ డబ్బుల కోసం మాత్రం గ్యారంటీగా ముందు రోజు ఇచ్చిన ఫోటో తర్వాత లేదు నిన్నటి నిన్న రక్తం అడుగులో ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మేము అంబులెన్స్ ఇది మాట్లాడిన తర్వాత 40,000 తీసుకున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఒక 5,000 ఇచ్చి మీరు ఇంటి వరకు తీసుకెళ్ళండి భోజనం పెట్టి పంపించండి అన్నారు. నేను మధ్యలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాడైపోద్ది దానిలో ఇంకా లేదు సలదానం అది ఇది అనుకొని ఏదేదో చెప్పి ఏదో పెట్టామన్నారు ఒక 5 నిమిషాలు కానీ నాకు ఏం అదండి. అప్పుడు మళ్ళీ 40,000 ఇచ్చి మాట్లాడుతాం బాగా చేసి సరే